హైందవం ఒప్పుకోదు. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మడు ఏం పని చేయాలి, క్షత్రువుడు ఏం పని చేయాలి, వైశ్యుడు ఏం పని చేయాలి, శూద్రుడు ఏం రాయాలి అన్ని రాసుకున్నారు కదా. ద ఫెలో హూ ఈజ్ సిట్టింగ్ దేర్ ఈజ్ శూద్ర. మరి అంత పవర్ ఎందుకు ఇచ్చారు మీకు? ఆ పూజలు ఎందుకు చేయనిస్తారు? అడ్మినిస్ట్రేషన్ చేసుకొనియండి. పూజలు హైందవ ధర్మం ప్రకారం చేయకూడదు కదా, అది కూడా చేస్తే భార్యతో సహా చేయాలి కదా. నా పాయింట్ ఏంటంటే, మీరు ఏది ఎట్లా చేయాలో మీరు చెయ్యరు, మీరు ఆ రూల్స్ రెగ్యులేషన్ ఫాలో గారు. జనానికి మాత్రం ఓ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తారు, బాయ్యం ఎందుకండి? కొంచెం మీరు దాన్ని పాటించి, నేను ఇంతవరకు పాటించాను రా అబ్బాయి, ఇంకా నా వల్ల కావట్లేదు, మిగతాది మీరు దాన్ని పాటించండి అని చెప్తే ఎవడన్నా అర్థం చేసుకుంటాడు. అసలు అక్కడ రాసుకున్నది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి. చెప్పాను కదా ఉదాహరణలు. అంత వ్యతిరేకంగా చేస్తూ ఈ దేశానికి బ్రాహ్మణిజాన్ని, వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎందుకు రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దట్ ఈజ్ మై క్వశ్చన్. ముందు మీరు పాటించండి. ఇప్పుడు పలాని పార్టీ అని ఏదైతే చెప్పానో, ఆ టాప్ మోస్ట్ మినిస్టర్ల కూతురులందరూ ముస్లింలను చేసుకున్నారు, విదేశాల్లో పోయి చదువుతున్నారు. ఇక్కడి భారతీయులు మాత్రం మీ జెండా పట్టుకొని ఇక్కడ పిచ్చోళ్ళలాగా జై శ్రీరామ్ అనుకుంటూ తిరగాలా? వాళ్ళకు మీరు వసతులు ఇయ్యరా? వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరా? వాళ్ళకు ఆహారం అందియరా? వాళ్ళకి ఏమీ ఉండదా? నోటుబందీ చేస్తే ఆ బ్యాంకుల ముందు చచ్చిపోతారు. వాళ్ళకి ఏం చేశారు మీరు? ఒక్క చిన్న ప్రశ్న ఏంటంటే, హిందూయిజం హిందువులు మా బంధువులు అని అంటున్నారు కదా. నోట్బందీ చేస్తే బ్యాంకు ముందు చచ్చిపోయిన వాళ్ళ హిందువులు లేరా? అల్లర్లు జరిగినప్పుడు చనిపోయే వాళ్ళల్లో హిందువులు లేరా? గుజరాత్లోను మణిపూర్లోను ఇంత పెద్ద ఎత్తున మారణకాండ జరుగుతుంటే ఏ హిందువుకు ఏమీ కాకుండా ఉన్నారా? దయచేసి ఆలోచించు. నాకు ఒక ఆయన చెప్పాడు, మీరు అట్లా మాట్లాడకండి, సనాతన ధర్మం అంటే చాలా క్రమశిక్షణ గల ధర్మము అని చెప్పాడు. అవునా? ఓహో, నాకు ఇన్ని రోజులు తెలియలేదండి, అంత క్రమశిక్షణగా ఉంటారా వాళ్ళు అంటే. నెక్కర్లు వేసుకొని లాఠీలు పట్టుకొని ఆ గ్రౌండ్లో డ్రిల్ చేస్తే క్రమశిక్షణ అనుకుంటున్నారు. పాపం అది కాదు క్రమశిక్షణ. ఆ ఏనుగు విగ్రహానికి, వినాయకుడి విగ్రహానికి కాకి నెక్కరు, తెల్ల షర్టు, లాఠీ వేసి అక్కడ పండగ చేస్తున్నారు. వినాయకుడికే కాదు, ఆ మూషికానికి కూడా అదే డ్రెస్ అవసరమా? చెప్తాను ఈ గణపతి అనేది ఎట్లా వచ్చింది, ఈ దసరా దీపావళులను ఎట్లా వక్రీకరించారు అనేది చెప్తాను. ఇక్కడ ఒక శ్లోకం వినిపిస్తా మీకు. లోకాభివృద్ధి కోసం బ్రహ్మముఖం నుండి బ్రాహ్మణుల్ని, భుజముల నుండి క్షత్రియుల్ని, తొడల నుండి వైశ్యుల్ని, పాదాల నుండి శూద్రుల్ని సృష్టించాడు.